పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగలడానికి గల ముఖ్య కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జూలై 28వ తారీఖున మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి నారా లోకేష్ గారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ నెల 28వ తారీఖున. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారు, ఎన్నికల తదనంతరం ఆ హామీలన్నీ అమలు చేయకుండా తొంగలోకి తొక్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను యువతని నడి రోడ్డుపై నిలబెట్టినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని కానీ యువతని కానీ ఉద్దేశించి. ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తాను లేదా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ హామీని 20 లక్షల ఉద్యోగాలు అమలు చేయకపోగా మెగా డిఎస్సి పేరుతో మెగా స్కామ్కి తెరతీసి ఫేక్ సర్టిఫికెట్లతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని ఏ విధంగా తుంగలోకి తొక్కారో మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టుకు విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా తలుపు తట్టారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల అసమర్థత కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అందుచేతనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 28వ తారీఖున అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతూ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని తక్షణమే బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో తీసుకుందా ఉన్నాం. నీట్ పరీక్ష లీక్ చేస్తేనే ఈరోజు పెద్ద ఎత్తున సిజేపీ పార్టీ ఆందోళన చేసి కేంద్ర మంత్రి ఈరోజు రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చెయ్యాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అన్ని బకాయిలు మేము చెల్లిస్తామని చెప్పారు. వసతి దీవెన కింద ఏవైతే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో బకాయిలు కూడా అవి కూడా మేము చెల్లిస్తామని ఆనాడు విద్యార్థులు కానీ మాట ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. కనుకనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగ యువతకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ అండగా నిలవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జూలై 28వ తారీఖున. ఈ కార్యక్రమానికి మా యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జగ్గంపూడి రాజా గారు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ విద్యార్థి యోజన విభాగ సంఘాలు కానీ అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. అమలాపురంలో ఒంటెద్ది నాయుడు గారి కాంప్లెక్స్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీకి నిరసన తెలపబోతున్నాం. కావున ఈ నియోజకవర్గంలోని ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ ప్రభుత్వాన్ని దిగి వచ్చే వరకు నారా లోకేష్ ని బర్తరఫ్ చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువతకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ప్రజలకు కానీ
అండగా నిలుస్తారనే సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.